హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీతో ఇన్స్టాంట్ క్యాబేజ్ పికిల్ షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఇన్స్టాంట్ పికిల్స్ మా హాస్టల్ ఓనర్ అంటే చాలా బాగా చేస్తారు, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా క్యాబేజ్ని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మా హాస్టల్ ఆంటీ 2-3 రోజులకు ఒక ఇన్స్టాంట్ పికిల్ చేసి పెడతారు, అందుకనే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను షేర్ చేస్తాను. అసలు క్యాబేజీని ఫ్రైగానో లేదంటే కర్రీగానో స్నాక్స్లానో చేసుకొని తింటాం, కానీ ఇలా ఎప్పుడైనా పికిల్ చేసుకొని ట్రై చేశారా? కమెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకని నాకు కొత్తగా అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా క్యాబేజే కాదు, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, దొండకాయ ఇవన్నీ కూడా చేశారు. నేను ఫ్యూచర్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది వెట్నెస్ అంతా పోయేలాగా ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి, డ్రై అవుతుంది తడి లేకుండా. తర్వాత ఇక్కడ ఒక 5 లెమన్స్ తీసుకున్నాము, కొంచెం ప్రెస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది జ్యూస్ తీసుకోవడానికి. సీడ్స్ తీసుకొని జ్యూస్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఇక్కడ దాకే వచ్చు ప్రాసెస్, తర్వాత ప్రాసెస్ ఆంటీ చేస్తారు. ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా కారం తీసుకున్నారు. ఈ కొలతలు ఎలా తీసుకోవాలో ఆంటీ చెప్తారు చూడండి. ఇస్తున్నారా? 3 times కారపొడి అయితే 1 time ఉప్పు. అర్థమైంది కదా, 1 time ఉప్పుకి 3 times కారం ఉండాలంట. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతి పౌడర్, తర్వాత కొంచెం పలుకులుగా దంచుకున్న వెల్లుల్లి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ ఆవపిండి. ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇందులోకి ఏ పికిల్లోకైనా ఆవాలు, జీలకర్ర, ఆవాల పౌడర్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎందుకు వేసుకున్నారో ఆంటీని అడుగుదాం. అలా ఎల్లిపాయలు పచ్చిగానే ఉండాలా? ఆఫ్ మొత్తం పచ్చిగా ఉండొద్దు, మొత్తం బ్రౌన్ కావాలి. ఇందులోకి పోపు పెట్టుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. అంతే ప్రాసెస్, చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎంతసేపు ఇది ఊరాలంటే? ఎన్ని రోజులు? ఒక డేనా? 2 hours చూద్దాం. 2 hours. సాయంత్రం తినవచ్చు అని అనుకుంటున్నాను. అదిగా మెత్తబడాలి అనుకుంటే ఇంకా లేట్ చేయాలి, రేపటి వరకు. లేకుంటే ఒక 2-3 hours తినేయచ్చు. ఫస్ట్ చేసి పెట్టి వంట చేసుకునే వరకు 2 hours అవుతుంది కదా. ఎవరైనా బంధువులు వచ్చినా చేసి ఒక ఐటెం లాగా ఉంటుంది అన్నమాట. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఉంటుంది 2 వారాలైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుంది. ఆయిల్ పని ఇంకా కావాలంటే ఇంకా పోసుకోవచ్చు. పూట వస్తుంది కదా, క్యాబేజీ అంతా మెత్తబడుతుంది, నిమ్మరసం ఆయిల్ తేలుతుంది. సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం నూనె వేడి చేసుకోవచ్చు, వాసన పోతుందేమో. థ్యాంక్ యూ ఆంటీ. ఈవినింగ్కి ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆంటీ చెప్పినట్టుగానే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.